విమానాశ్రయం నుండి పాస్పోర్ట్ తీసుకోడానికి తిరిగి వచ్చాను. కాని ఇంటి తలుపు తెరవకముందే కిటికీ బయట నిలబడి నేను విన్న మాటలు నా స్వంత కూతులు మరియు అల్లుడు నా ఇల్లు, నా డబ్బు, నా భవిష్యత్తును ఎలా దోచుకోవాలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత నేను తీసుకున్న నిర్ణయం కూతురు అల్లుడికి ఊహించని షాక్. విమానాశ్రయంలో కిటకిటలాడుతున్న జనం. ప్రతి ఒక్కరి చేతిలో బోర్డింగ్ పాస్. సూట్ కేసుల చప్పుళ్ళు, ఫ్లైట్ టైం ప్రకటనలు, అంతా హడావిడిగా ఉంది. ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాల వైపు పరుగులు తీస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో సెల్ఫీలు తీసుకుంటుంటే మరికొందరు తమ లగేజీని సర్దుకుంటూ కనిపించారు. చిన్నపిల్లలు చప్పట్లు కొడుతూ పరుగెడుతుంటే పెద్దవాళ్లు వారిని అదుపు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ గందరగోళం మధ్య నేను మాత్రం నా కారులోనే కూర్చుని ఉన్నాను. ఎయిర్పోర్ట్ పార్కింగ్లో నా కారు ఆపి స్టీరింగ్ వీల్పై చేతులానించి లోపలికి వెళ్లే ముందు ఒకసారి లోతైన శ్వాస తీసుకున్నాను. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. నా చేతులు చెమటతో తడిసిపోయాయి. ఎందుకంటే నా ఫ్లైట్ సమయం దగ్గర పడుతోంది. నేను డాష్బోర్డ్ మీద గడియారం వైపు చూశాను. ఇంకా 45 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది. నేను లోపలికి వెళ్లి చెక్-ఇన్ పూర్తి చేసుకోవాలి. ఇంకా సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ గేటుకు చేరుకోవడం, అన్నింటికీ సమయం కావాలి. నేను లేట్ అయితే ఫ్లైట్ మిస్ అవుతుంది. నా స్నేహితురాలు రీతా ఇప్పటికే లోపలికి వెళ్లిపోయి ఉంటుంది. నా కోసం ఎదురుచూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అకస్మాత్తుగా నా దృష్టి నా హ్యాండ్ బ్యాగ్ మీద పడింది. ఏదో గుర్తుకొచ్చినట్లు నేను దాన్ని తెరచి ఒకసారి లోపల ఉన్న వాటిని పరిశీలించాను. నా టిక్కెటు, మొబైల్ ఫోన్, పర్సు, లిప్స్టిక్, చిన్న డైరీ, కొన్ని టిష్యూ పేపర్లు అన్నీ ఉన్నాయి. కాని అన్నింటికంటే ముఖ్యమైన ఒక వస్తువు మాత్రం లేదు. నా పాస్పోర్ట్. నేను మళ్లీ వెతికాను. బ్యాగ్లోని ప్రతి పాకెట్ను, ప్రతి జిప్ను తెరచి చూశాను. బ్యాగ్ను పూర్తిగా ఖాళీ చేసి ఒక్కో వస్తువును తీసి పక్కన పెట్టుకుని వెతికాను. కాని పాస్పోర్ట్ మాత్రం కనిపించలేదు. అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నిన్న రాత్రి నేను నా డ్రెస్సింగ్ టేబుల్ మీద పాస్పోర్ట్ తీసిపెట్టుకుని డాక్యుమెంట్లన్నీ చెక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫోన్ మాట్లాడుతూ అది అలాగే మిగిలిపోయింది. బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాను. నా నుదుట చెమట పట్టింది. నా గుండె వేగం మరింత పెరిగింది. నా చేతులు వణకడం మొదలైంది. నేను అద్దంలో నా ముఖం చూసుకున్నాను. అది తెల్లబడిపోయింది. ఇప్పుడేమి చేయాలి? ఫ్లైట్ మిస్ అయ్యేలా ఉంది. నేను నిస్సహాయంగా చుట్టూ చూశాను. ప్రతి ఒక్కరూ వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. నాకు సాయం చేసేవారు ఎవరూ లేరు. ఎవరైనా నా స్థితిని చూస్తే నాకు సాయం చేస్తారా? కాని అందరూ తమ తమ ప్రయాణాల తొందరలో ఉన్నారు. నాకు వేరే దారి లేదు. వెంటనే కారు స్టార్ట్ చేసి ఇంటివైపు పరుగుతీశాను. త్వరగా పాస్పోర్ట్ తీసుకొని తిరిగి విమానాశ్రయానికి చేరుకోవాలి. బహుశా ఫ్లైట్ పట్టుకోగలను. అంతా సర్దుకుపోతుంది. నా మనసులో ఇదే ఆలోచన. ట్రాఫిక్ సిగ్నల్లు, రోడ్లమీద వాహనాల సందడి అన్నీ నాకు అడ్డంకుల్లా అనిపించాయి. ప్రతి నిమిషం ఒక యుగంలా గడిచిపోతోంది. ఎర్ర సిగ్నల్ దగ్గర ఆగాల్సి వచ్చిన ప్రతిసారీ నా అసహనం పెరిగిపోయింది. నేను స్టీరింగ్ మీద గట్టిగా చేతులు నొక్కాను. ఎవరైనా నన్ను చూస్తే నాకు ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్లు అనుకుంటారు. ఆ సమయంలో నాకు ఏమి తెలుసు? ఈ చిన్న పొరపాటు నా జీవితంలోకి ఒక పెను తుఫానును తీసుకువస్తుందని, ఈ తిరుగు ప్రయాణం నన్ను ఓ నిజం ముందుకు తీసుకెళ్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఈ తిరుగు ప్రయాణం నా సొంత ఇంట్లోనే ఓ రహస్యాన్ని బయటపెడుతుందని, నా ప్రపంచాన్నే తలకిందులు చేస్తుందని నాకు తెలియదు. నేను ఇంటికి చేరుకున్నప్పుడు నా జీవితం ఎప్పటికీ మారిపోతుందని నేను అస్సలు ఊహించలేదు. నా పేరు కణికా కథూరియా. ఈరోజు నేను మీకు నా జీవితంలోని ఆ కథ చెప్పబోతున్నాను. మీరు నమ్మలేరు కాని ఇది పూర్తి నిజం. ప్రతి పదం, ప్రతి ఘటన నేను అనుభవించిందే. ఈ కథ విమానాశ్రయం నుండి పాస్పోర్ట్ కోసం తిరిగి రావడంతో మొదలైంది. కాని అసలు కథ దానికి చాలా ముందే మొదలైంది. నేను నా బిడ్డను మళ్లీ నా ఇంట్లోకి ఆహ్వానించిన రోజునే. నా కూతురు అనన్యకు పెళ్లై 3 ఏళ్లవుతోంది. ఆమె భర్త రాజీవ్ మంచి వ్యక్తిలా అనిపించేవాడు. పెళ్లికి ముందు ఎప్పుడు కలిసినా చాలా మర్యాదగా ఉండేవాడు. నాతో చాలా గౌరవంగా మాట్లాడేవాడు. అనన్యను చాలా ప్రేమగా చూసుకునేవాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉండేది. నేను వాళ్ల సంసారం చూసి సంతోషపడేదాన్ని. అమ్మాయికి మంచి వరుడు దొరికాడని ఆనందపడేదాన్ని. అతనికి ఓ పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగరీత్యా అతనికి నేనుండే నగరానికి బదిలీ అయింది. ఇది వార్త వినగానే నాకెంతో సంతోషం వేసింది. ఇక నా పిల్ల నా దగ్గరే ఉంటుంది. కలిసి ఉందాం. నా ఒంటరితనం పోతుంది. నా మనవళ్లతో ఆడుకోవచ్చు. వాళ్లకు నేను చేసిపెట్టిన వంటలు తినిపించవచ్చు. ఇలా ఎన్నో ఆలోచనలు నా మనసులో మెదిలాయి. నా సొంత ఇల్లుంది. 3 పడకగదులన్న ఆ ఇల్లు నా భర్త తన శ్రమతో కట్టించుకున్నది.
ఆయనకు ఆ ఇల్లంటే ఎంతో ఇష్టం. ప్రతి గోడ, ప్రతి మూల ఆయన జ్ఞాపకాలతో నిండి ఉంది. 5 ఏళ్ల క్రితం ఆయన చనిపోయాక నేను ఒంటరిగానే ఉంటున్నాను. భర్త ఉద్యోగం నుండి వచ్చే పింఛను, కొంత పొదుపు డబ్బు ఉండేది. నేను హాయిగా, ఒంటరిగానే జీవితాన్ని గడిపేస్తున్నాను. అనన్య ఫోన్ చేసి రాజీవ్కు నా ఊరికే బదిలీ అయిందని చెప్పింది. నాకెంతో సంతోషం వేసింది. ఇక నా పిల్ల నా దగ్గరే ఉంటుంది, కలిసి ఉందాం, నా ఒంటరితనం పోతుంది అనుకున్నాను. వెంటనే నేను వాళ్ళిద్దరినీ నా ఇంట్లోకి వచ్చేయమని ఆహ్వానించాను. అద్దెకిల్లు వెతుక్కోవడమెందుకు? ఇంట్లో చోటు చాలా ఉంది. మీరు హాయిగా ఉండొచ్చు. మీ అద్దె డబ్బు ఆదా అవుతుంది. మీ భవిష్యత్తు కోసం ఆ డబ్బు పొదుపు చేసుకోండి. మీరు కొత్తగా జీవితం మొదలుపెట్టారు, మీకు డబ్బు చాలా అవసరం అని చెప్పాను. అనన్యకు కూడా ఆ మాట నచ్చింది. రాజీవ్ కూడా ఒప్పుకున్నాడు. మేం మీతో ఉంటే మీ ఒంటరితనం పోతుంది. మేం మిమ్మల్ని చూసుకుంటాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. మీరు మా కోసం ఏమీ టెన్షన్ పడక్కర్లేదు అన్నాడు. మొదట్లో అంతా బాగానే సాగింది. వాళ్లు రావడంతో ఇంట్లో ప్రాణం వచ్చినట్లయింది. ఉదయం లేచి అందరికీ తిండి పెట్టడం, కలిసి భోజనం చేయడం, సాయంత్రం కబుర్లు చెప్పుకోవడం బాగుండేది. శనివారాల్లో ముగ్గురం కలిసి సినిమాలు చూసేవాళ్లం. ఆదివారాల్లో బయటికి వెళ్లి హోటల్లో భోజనం చేసేవాళ్లం. కొన్నిసార్లు పార్కులకు వెళ్లి కాలక్షేపం చేసేవాళ్లం. నేను మాస్టర్ బెడ్రూంలోనే ఉంటూనే ఉన్నాను. వాళ్ళిద్దరికీ రెండో పెద్ద గది ఇచ్చాను. ఇంటి ఖర్చుల్లో కూడా నేను సాయం చేసేదాన్ని. కరెంటు బిల్లు, పిండి వంటి ఖర్చులు నేనే ఎక్కువగా భరించేదాన్ని. వాళ్లు కొత్త జీవితం మొదలుపెట్టారు కాబట్టి వాళ్లు డబ్బు ఆదా చేసుకోవాలని నా ఆలోచన. వాళ్ల భవిష్యత్తు కోసం వాళ్లు పొదుపు చేసుకోవాలి అనుకున్నాను. కాని నెమ్మదిగా మార్పు మొదలైంది, చాలా సూక్ష్మంగా. మొదట చిన్న చిన్న విషయాలు. రాజీవ్ ఆఫీస్ నుండి వచ్చి నేరుగా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకునేవాడు. ఇంతకుముందు అలా చేసేవాడు కాదు. వచ్చాక కాసేపు నాతో మాట్లాడి, టీ తాగి, రోజంతా ఏమి జరిగిందో చెప్పి అప్పుడు గదిలోకి వెళ్లేవాడు. ఇప్పుడు నేను హాల్లో కూర్చున్నా ఆయన వైపు చూడకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోయేవాడు. అనన్య భోజనం చేసేటప్పుడు, అమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను చేస్తాను అనేది కాని ఆమె గొంతులో ఆ మాధుర్యం ఉండేది కాదు. ఆమె మాటల్లో ఏదో చిరాకు, ఏదో దూరం కనిపించేవి. ఆమె నా కళ్లల్లోకి చూసి మాట్లాడడం మానేసింది. తరువాత ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపించింది. వాళ్ళిద్దరూ ఎక్కువ సమయం తమ గదిలోనే గడపడం మొదలుపెట్టారు. నాతో మాట్లాడటం తగ్గించారు. నేను ఏదైనా అడిగితే ఒక్క మాటలో జవాబిచ్చేవారు. భోజనం కూడా విడివిడిగా చేయటం మొదలైంది. నేను ఒంటరిగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినేదాన్ని. టీవీ ముందు కూర్చుని ధారావాహికలు చూసే అలవాటు కూడా మానేశాను. ఎందుకంటే నేను లివింగ్ రూంలో కూర్చుంటే వాళ్ళక్కడికి రావడం మానేశారు. నేనక్కడ ఉండడమే వాళ్లకు ఇబ్బందిగా ఉండేది. నేను అనన్యను అడిగేదాన్ని, ఏమైంది, అంతా బాగుందా అంటే, అంతా బాగుందమ్మా, రాజీవ్కు ఆఫీస్ పని ఒత్తిడి ఎక్కువ, ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నాడు, అందుకే అలా ఉంటాడు, నువ్వేమీ అనుకోకు అనేది. కాని నాకు తెలుసు, ఇంతేకాదు, నా అమ్మ కళ్లల్లో ఏదో మాట దాస్తోంది. ఆమె చూపులో ఏదో భయం, ఏదో అసౌకర్యం కనిపించేవి. ఆమె నాతో ఏదో దాచి మాట్లాడుతుందని నాకు తెలుసు. కాని నేను బలవంతంగా అడగలేకపోయాను. వాళ్లకు సమయం ఇవ్వాలి, వాళ్లు సర్దుకుంటారు అనుకున్నాను. కాని నెలలు గడిచే కొద్దీ పరిస్థితి మరింత దిగజారింది. నేను నా స్నేహితుల్ని ఇక ఇంటికి పిలవడం మానేశాను. బయటే కలుసుకునేదాన్ని. ఎవరైనా ఇంటికి వస్తే రాజీవ్కు ఇబ్బందిగా ఉంటుందని, అది మళ్లీ అనన్యకు టెన్షన్ కారణమవుతుందని భావించాను. నేను నా సొంత ఇంట్లో ఒక అతిథిలాగా, ఒక బరువుగా మారిపోయాను. నేను ఎక్కువగా నా గదిలోనే ఉండేదాన్ని. ఉదయాన్నే లేచి నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్లి నా చాయ్ చేసుకొని మళ్లీ నా గదిలోకి వచ్చేసేదాన్ని. వాళ్లు నిద్రలేచేలోగా నేను వంటగది పని అయిపోయేలా చూసుకునేదాన్ని. మధ్యాహ్నం భోజనం కూడా నేను వండుకొని నా గదిలోనే తినేసేదాన్ని. నా జీవితం ఒక చిన్న గదికే పరిమితమైపోయింది. నేను నా సొంత ఇంట్లో ఖైదీని అయ్యాను. ఒకరోజు నేను వంటగదిలో పాత్రలు కడుగుతూ ఉంటే రాజీవ్ మరియు అనన్య వాళ్ల గదిలో మాట్లాడుకుంటున్నారు. వాళ్ల గది వంటగదికి ప్రక్కనే ఉండేది. గోడలు అంత మందంగా లేవు కాబట్టి వాళ్ల మాటలు కొంతవరకు వినిపించేవి. మొదట నేను పట్టించుకోలేదు, కాని అకస్మాత్తుగా నా పేరు వినిపించింది. నేనాగిపోయాను. నీళ్ల ట్యాప్ ఆపేసి జాగ్రత్తగా వినడం మొదలుపెట్టాను. రాజీవ్ అంటున్నాడు, ఇక ఈ పరిస్థితి భరించలేకపోతున్నా. ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు, మనకు ప్రైవసీ లేదు, ఇక్కడ ఎప్పుడూ మన ఇల్లు కాదు అన్న భావనే ఉంటుంది. అనన్య ఏదో చెప్పింది కాని స్పష్టంగా వినిపించలేదు. రాజీవ్ మళ్ళీ అన్నాడు, మనకు సొంత ఇల్లు కావాలి, సొంత స్థలం కావాలి,
ఇది ఎప్పటికీ మనది కాదు, ఇది నీ అమ్మ ఇల్లు, మనమిక్కడ అతిథులమే. అనన్య: కాని అది నా అమ్మ ఇల్లు కదా, నా అమ్మ లేకుండా నేను ఎలా ఉండగలను? అంది. రాజీవ్: నీ అమ్మకు పింఛనుంది, పొదుపు ఉంది, ఆవిడ వేరే చిన్న ఫ్లాట్లో ఉండొచ్చు, కాని ఈ ఇల్లు మనది కావాలి. మన ప్లాన్లకు ఇది చాలా అవసరం. ఈ ఇల్లు మంచి లొకేషన్లో ఉంది, దీని విలువ కోట్లలో ఉంటుంది అన్నాడు. నా కాళ్ల కింద భూమి జారిపోయినంత పనయింది. నేను నిజంగా ఇది వింటున్నానా? నా అల్లుడు, నా కూతురు నా గురించి ఇలాంటి మాట్లాడుకోవడమా? నా ఇంటిని, నా పొదుపు డబ్బును కాజేయాలని ప్లాన్ చేస్తున్నారా? అనన్య కన్నీటి గొంతుతో: రాజీవ్, ప్లీజ్, ఇది నా అమ్మ, నేనిలా చెయ్యలేను. మమ్మల్ని ఇంట్లోకి తీసుకుంది, మా ఖర్చులు భరించింది, నేను అమ్మతో ద్రోహం చెయ్యలేను అంది. రాజీవ్ చల్లగా సమాధానమిచ్చాడు: ఇది ద్రోహం కాదు, ఇది ప్రాక్టికల్ ఆలోచన. మనం ఇప్పుడు ఆలోచించాలి. మనకు స్టార్టప్ మొదలుపెట్టాలి, మనకు డబ్బు కావాలి. ఈ ఇల్లు అమ్మేసి లేదా దానిపై రుణం తీసుకొని డబ్బు సంపాదించవచ్చు. నీ అమ్మ దగ్గర పింఛను, పొదుపు ఉన్నాయి, అవి కూడా మనకు రావాలి. మనం ఆమెను చూసుకుంటాం, ఆమెకు ఏమీ లోటు రానివ్వం. నేను రాయిలా అక్కడే నిలబడిపోయాను. వాళ్లు నా వెన్నుపోటు పొడవడానికి సిద్ధమవుతున్నారు. నా భర్త కష్టపడి కట్టిన ఇల్లు నాకు దూరం చేసి నన్నో చిన్న ఫ్లాట్లోకి పంపించేయాలని కుట్ర పన్నుతున్నారు. నా భర్త ఆ ఇల్లు కట్టడానికి ఎంతో కష్టపడ్డాడు. ఆయనకు ఆ ఇల్లంటే ప్రాణం. ఆయన చనిపోయాక కూడా ఆ ఇల్లు నాకు ఆయన జ్ఞాపకంగా మిగిలింది. ఇప్పుడు వాళ్లు దాన్ని కూడా దోచుకోవాలని చూస్తున్నారు. రాజీవ్ మళ్ళీ అన్నాడు: ఈ ట్రిప్ ఓ మంచి అవకాశం. నీ అమ్మ 5 రోజులు బయటకు వెళ్తోంది. ఈలోగా మనం ఏదైనా చెయ్యొచ్చు. నేనో లాయర్ను కలిశాను. ఆయన చాలా మంచి లాయర్. ఆయన ఏదో ప్లాన్ చెప్పాడు. మీ అమ్మ సమ్మతితో పవర్ ఆఫ్ అటార్నీ తెచ్చుకుంటే ఇల్లు మన పేరు మీదికి రాయించచ్చు, తర్వాత రుణం తీసుకోవచ్చు, లేదా అమ్మేయచ్చు. అనన్య: కాని అమ్మ ఎప్పుడూ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వదు. ఆవిడకు అంతా తెలుసు. ఆవిడ ఫూల్ కాదు, ఆవిడకు లోకం తెలుసు అంది. రాజీవ్ నవ్వుతూ: ఇస్తుంది, మనం సరిగ్గా చెప్పాలి. ఎమర్జెన్సీలో సహాయం చేయడానికి ఇది ఫార్మాలిటీ మాత్రమే అని చెప్పచ్చు. పెద్దవాళ్లు ఎమోషనల్ అవుతారు, నమ్మేస్తారు. ఒకసారి పవర్ ఆఫ్ అటార్నీ వచ్చిందంటే తర్వాత పని సులువే. ఇల్లు మన పేరు మీదికి రావడానికి ఎక్కువ సమయం పట్టదు. వాళ్లు నా పొదుపు డబ్బు గురించి కూడా మాట్లాడుకున్నారు. రాజీవ్ అన్నాడు: నీ అమ్మ దగ్గరున్న ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా మనకు కావాలి. మనకు బిజినెస్ కోసం అప్పు కావాలని చెప్పు, అమ్మ ఇస్తుంది. అమ్మ కదా, పిల్లలకు సహాయం చెయ్యదా? తర్వాత బిజినెస్ నడిస్తే తిరిగిచ్చేస్తాం. బిజినెస్ నడవకపోతే? రాజీవ్ నవ్వుతూ: అప్పటికి ఇల్లు మన పేరు మీదకొచ్చేస్తుంది. ఇల్లు ఉంది కదా, ఏం టెన్షన్ లేదు. ఇల్లు అమ్మేసినా సరిపోతుంది, మనకు డబ్బు వస్తుంది. ఇంతా విని నేను పూర్తిగా కుదిపివేయబడ్డాను. నా చేతులు వణకడం మొదలైంది. నా గుండె బాదుడు వినిపిస్తోంది. నేనక్కడే కిటికీ దగ్గర నిలబడి ఉండిపోయాను. ఎంతసేపు అలా నిలబడ్డానో నాకు తెలియదు. వాళ్ల మాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కాని నేను వినే పరిస్థితిలో లేను. నా ప్రపంచమే కుప్పకూలిపోయింది. నేను ఎంతో కష్టం మీద నన్ను నేను సముదాయించుకున్నాను. నా మనసు చాలా కలత చెందింది. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని నేను వాటిని ఆపుకున్నాను. నేను అక్కడే ఉండి ఇంకా వినాలని నిర్ణయించుకున్నాను. పూర్తి సత్యం తెలుసుకోవాలి. వాళ్ల మనసులో ఏముందో పూర్తిగా అర్థం చేసుకోవాలి. రాజీవ్ మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు. చూడనన్య, ఇది మన భవిష్యత్తు కోసం. నీ అమ్మకు ఏం తెలుసు ఆధునిక ప్రపంచం గురించి? ఆవిడకు బిజినెస్ గురించి ఏమీ తెలియదు. మనకు ఈ డబ్బు చాలా అవసరం. మనం పెద్దగా ఎదగాలి. ఒకసారి మన చేతిలో డబ్బు వస్తే మనం ఏం చెయ్యాలో మనకు తెలుసు. నీ అమ్మకి ఇప్పటికే పింఛను వస్తోంది. ఆవిడకు ఏమీ అవసరం లేదు. మనమే ఆవిడ్ని చూసుకుంటాం. కాని ఈ ఇల్లు, ఈ డబ్బు మనది కావాలి. అనన్య ఏదో అందికాని నాకు స్పష్టంగా వినిపించలేదు. రాజీవ్ మళ్ళీ అన్నాడు: నువ్వు ఇలా ఆలోచించు. మనకు ఒక పిల్లాడు పుడితే అతనికి మంచి చదువు చెప్పాలి. మంచి స్కూలు, కాలేజంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. అప్పుడు నీ అమ్మే సాయం చెయ్యాలి. ఇప్పుడే ఈ ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. నీ అమ్మ ఒప్పుకోకపోతే నువ్వు ఎమోషనల్ అవ్వాలి. కాస్త ఏడుపు, కాస్త బతిమాలు. అమ్మ కదా, కరిగిపోతుంది. అమ్మాయిలకు ఈ పని బాగా వస్తుంది. ఇంత విన్నాక నేను ఇక అక్కడ నిలబడలేకపోయాను. నిశ్శబ్దంగా అక్కడి నుండి తప్పుకున్నాను. నా కారు దగ్గరకు వెళ్లి లోపల కూర్చున్నాను. నా చేతులు వణుకుతున్నాయి. నేను లోతైన శ్వాస తీసుకున్నాను. నా మనసు చాలా వేగంగా ఆలోచిస్తోంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వెంటనే లోపలికి వెళ్ళి వాళ్లతో ఎదురుపడాలా? వాళ్లకు నేను అంతా విన్నానని చెప్పాలా? కాని వెంటనే నేను ఆ ఆలోచనను వదిలేశాను. అలా చేస్తే వాళ్లు తమ మాటలు తిరస్కరిస్తారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, మేము అలా అనలేదు అని చెప్పేస్తారు.
ఇప్పుడే వాళ్లతో ఎదురుపడితే వాళ్లు మరింత జాగ్రత్తగా మారిపోతారు. వాళ్ల కుట్రను ఇంకా లోతుగా చేస్తారు. నాకు మొదట రుజువులు కావాలి. నేను నా ఆస్తిని, నా భవిష్యత్తును కాపాడుకోవాలి. నేను వెంటనే రీతాకు ఫోన్ చేశాను. రీతా నా ప్రాణస్నేహితురాలు. ఆమెకు అన్నీ చెప్పాలనిపించింది, కాని ఇప్పుడు సమయం కాదు. రీతా, నేను ట్రిప్ క్యాన్సిల్ చెయ్యాలి. చాలా ఎమర్జెన్సీ వచ్చింది. నువ్వు ఒంటరిగా వెళ్ళు, నేను తరువాత వస్తాను అన్నాను. రీతా ఆశ్చర్యపోయింది. ఏమైంది కనికా? అంత బాగుందా? నీ గొంతు వణుకుతోంది అంది. తరువాత చెప్తాను రీతా, ప్లీజ్ నువ్వు వెళ్ళు అని ఫోన్ పెట్టేశాను. రీతాకు చాలా బాధ కలిగి ఉంటుంది, కాని నాకిప్పుడు వేరే దారిలేదు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి నా సూట్కేస్ తీసుకున్నాను. ఇంటికి వెళ్లకుండా నేరుగా నా భర్త పాత స్నేహితుడు అరుణ్ గారింటికి వెళ్లాను. అరుణ్ గారు రిటైర్డ్ లాయర్. నా భర్తకు చాలా సంవత్సరాల నుండి స్నేహితుడు. ఆయన నాకు చాలా సాయం చేశాడు. నాకు ఆయనంటే చాలా నమ్మకం. ఆయన ఇంటికి వెళ్లేసరికి సాయంత్రమవుతోంది. ఆయన టీ తాగుతూ వార్తాపత్రిక చదువుతున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. కనికా, ఇంతలో ఎలా వచ్చావు? నీ ట్రిప్పేమైంది అని అడిగాడు. నేను కూర్చున్నాను. నాకు ఏమీ మాట్లాడాలనిపించలేదు. కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నాను. తర్వాత నెమ్మదిగా అంతా చెప్పాను. విమానాశ్రయంలో పాస్పోర్ట్ మర్చిపోవడం, తిరిగి రావడం, కిటికీ బయట నిలబడి విన్న సంభాషణ, రాజీవ్ ప్లాన్లు, అనన్య బలహీనత అంతా చెప్పాను. అరుణ్ గారు చాలా జాగ్రత్తగా విన్నారు. నేను చెప్పేటప్పుడు ఆయన ముఖం మారిపోయింది. నేను చెప్పడం ముగించాక ఆయన లోతైన నిట్టూరు వీడ్చాడు. కనికా, ఇది చాలా సీరియస్ విషయం. నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించావు. వెంటనే నా దగ్గరకు రావడం చాలా మంచిది. ఇప్పుడు మనం తక్షణమే కొన్ని చర్యలు తీసుకోవాలి. నీ ఆస్తిని, నీ డబ్బును సురక్షితం చెయ్యాలి అన్నాడు. నాకు ఉపశమనం పొందాను. నాకు ఒక సపోర్ట్ దొరికినట్లు అనిపించింది. అరుణ్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. రేపు ఉదయమే మనం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి. నీ ఇంటి కాగితాలు ఎక్కడున్నాయి అని అడిగాడు. బ్యాంక్ లాకర్లో ఉన్నాయి అన్నాను. చాలా బాగుంది. రేపు మనమొక నోటీసు దాఖలు చేస్తాం. నీ ఆస్తి మీద ఎలాంటి లావాదేవీ జరగాలంటే నీ ప్రత్యక్ష సమక్షంలో మాత్రమే జరగాలి. ఎలాంటి పవర్ ఆఫ్ అటార్నీని అనుమతించకూడదు. దీనివల్ల రాజీవ్ ఏం చెయ్యాలనుకున్నా చెయ్యలేడు అని వివరించాడు. ఇంకా బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా సురక్షితం చెయ్యాలి. ప్రస్తుతం నీ నామినీ ఎవరు అని అడిగాడు. అనన్య అన్నాను. వెంటనే దాన్ని మార్చేయాలి. నేను నడిపే ట్రస్టును నామినీగా పెట్టు. అది చాలా సురక్షితం. నీ డబ్బు మీద నీ పూర్తి నియంత్రణ ఉంటుంది. రాజీవ్ ఏమీ చెయ్యలేడు అన్నాడు. నేను ఒప్పుకున్నాను. అరుణ్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఏమీ తెలియనట్లు నటించాలి. ఎలాంటి అనుమానం రాకూడదు. ఇది చాలా కష్టమైన పని అని నాకు తెలుసు, కాని నువ్వు చెయ్యాలి. ఇది నీ భవిష్యత్తు కోసం అని చెప్పాడు. నేను తల ఊపాను. నాకు భయంగా ఉంది, కాని నాకు వేరే దారి లేదు. మర్నాడు ఉదయమే నేను అరుణ్ గారితో కలిసి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లాను. అక్కడ ఒక నోటీసు దాఖలు చేశాం. నీ ఆస్తి మీద ఎలాంటి లావాదేవీ జరగాలంటే నా ప్రత్యక్ష సమక్షంలో మాత్రమే జరగాలి. ఎలాంటి పవర్ ఆఫ్ అటార్నీని అనుమతించకూడదు. ఈ నోటీస్ కాపీ మా దగ్గర ఉంచుకున్నాం. తర్వాత బ్యాంకుకి వెళ్లి నా ఖాతాలన్నింటికీ నామినేషన్ మార్చేశాను. అనన్య పేరు తీసేసి అరుణ్ గారు నడిపే ట్రస్టు పేరు నామినీగా పెట్టాను. ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా అదే విధంగా మార్చాను. బ్యాంక్ మేనేజర్ నాకు తెలిసిన వ్యక్తి. ఆయన నన్నడిగారు, అంతా బాగుందా మేడం, ఇన్ని మార్పులెందుకు అని. నేను క్లుప్తంగా చెప్పాను. ఆయన అర్థం చేసుకున్నాడు. మీరు చాలా సరైన నిర్ణయం తీసుకున్నారు. మీ ఖాతాలిప్పుడు పూర్తి సురక్షితం అన్నాడు. నేను ఇంటికి తిరిగి వెళ్లాను. అనన్య వంటగదిలో ఉంది. నన్ను చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, మీరు తిరిగి ఎలా వచ్చారు? ట్రిప్ క్యాన్సిల్ అయిపోయిందా అని అడిగింది. నేను నవ్వుతూ, అవును బేబీ, రీతాకు అకస్మాత్తుగా జ్వరమొచ్చింది. ఆమె వెళ్లలేకపోయింది. నేను వెళ్లొద్దనుకున్నాను. పాస్పోర్ట్ తీసుకోడానికి వచ్చాను కాని ఆమె ఫోన్ చేసి చెప్పింది కాబట్టి వెనక్కి వచ్చాను అన్నాను. అనన్య నమ్మింది. ఓ అలాగా, పర్వాలేదు, మరోసారి వెళ్ళొచ్చు అంది. నేను నా గదిలోకి వెళ్లాను. నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. నేను అబద్ధం చెప్పాను. ఇది చాలా కష్టంగా ఉంది. కొన్ని రోజులు గడిచాయి. నేను సాధారణంగా ఉండేందుకు ప్రయత్నించాను. వంట చేయడం, వాళ్లతో మాట్లాడడం అన్నీ చేశాను. కాని లోపల నాకు చాలా బాధగా ఉండేది. ప్రతిసారి వాళ్ల ముఖం చూస్తే వాళ్ల మాటలు గుర్తొచ్చేవి. వాళ్లు నా గురించి మాట్లాడుకున్న ఆ మాటలు నన్ను తీవ్రంగా గాయపర్చాయి. కాని నేను ఏమీ తెలియనట్లు నటించాను. ఒకరోజు సాయంత్రం రాజీవ్ నా దగ్గరకు వచ్చాడు. అమ్మా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. చెప్పు రాజీవ్
అన్నాను. మేము ఒక స్టార్టప్ మొదలుపెట్టాలనుకుంటున్నాం. చాలా మంచి ఐడియా ఉంది. టెక్నాలజీ రంగంలో చాలా స్కోప్ ఉంది. కానీ దానికి కొంత డబ్బు కావాలి. మీరు సాయం చేస్తే బాగుంటుంది. మేము తిరిగి ఇస్తాం. వడ్డీతో సహా ఇస్తాం అన్నాడు. నాకు తెలుసు ఇది వస్తుందని. ఎంత డబ్బు కావాలి అని అడిగాను. 5 లక్షలు సరిపోతాయి. మొదటి దశకు అంత చాలు. తరువాత మేము పెద్ద ఇన్వెస్టర్లను కలుస్తాం అన్నాడు. నేను ఆలోచించి చెప్తాను. ఇది పెద్ద మొత్తం. నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలి అన్నాను. రాజీవ్ ముఖం కొంచెం వికారంగా మారింది. కాని ఏమీ అనలేదు. సరే అమ్మా, త్వరగా చెప్పండి అని వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజుల తర్వాత రాజీవ్ మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు పెద్ద ప్లాన్తో వచ్చాడు. అమ్మా, కాగితాలు మా పేరు మీద కూడా రాయించండి. జాయింట్ ఓనర్షిప్. దీనివల్ల మీకు ఎమర్జెన్సీ వస్తే మేము సాయం చేయగలం. బ్యాంకు లావాదేవీలు, ఆస్తి వ్యవహారాలు అన్నీ మేము చూసుకోగలం. మీకు టెన్షనుండదు అన్నాడు. నేను నవ్వుకున్నాను లోపల. ఇదే కదా వాళ్ల ప్లాను. ఇప్పుడు నేరుగా ప్రయత్నం మొదలుపెట్టాడు. రాజీవ్, ఇది పెద్ద నిర్ణయం. ఈ ఇల్లు నా భర్త కష్టపడి కట్టింది. నేను నా లాయర్తో మాట్లాడాలి. ఆయన సలహా తీసుకోవాలి అన్నాను. రాజీవ్కి కోపమొచ్చింది. లాయర్ ఎందుకు? ఇది కుటుంబ విషయం. మనమే నిర్ణయించుకోవచ్చు అన్నాడు. కాదు రాజీవ్, నేను లాయర్ మాట్లాడకుండా ఏ నిర్ణయం తీసుకోను అని గట్టిగా చెప్పాను. అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నేను అనన్యను పిలిచాను. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాను. ఆమె వచ్చి పక్కన కూర్చుంది. నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? రాజీవ్తో నీ సంసారం బాగుందా అని అడిగాను. ఆమె కాసేపు ఆలోచించింది. అమ్మా, అంతా బాగానే ఉంది. నువ్వు టెన్షన్ తీసుకోకు అంది. కాని ఆమె కళ్లలో ఏదో భయం కనిపించింది. ఆమె నాతో నిజం చెప్పడం లేదు. రాజీవ్ ఏదో విధంగా ఆమెను బెదిరించి ఉండవచ్చు. లేదా ఆమె కూడా అతని లాలసలో భాగస్వామి అయి ఉండవచ్చు. నేను ఆమెను వెళ్లనిచ్చాను. కాని ఇప్పుడు సమయం ఆసన్నమైందని నాకు తెలుసు. నేను అరుణ్ గారికి ఫోన్ చేశాను. అన్నీ చెప్పాను. రేపు సాయంత్రం మనం వాళ్లతో మాట్లాడదాం. నేను వస్తాను. నీతో పాటు మరొక లాయర్ను కూడా తీసుకువస్తాను. ఇక సరైన సమయం వచ్చింది అన్నాడు. మర్నాడు సాయంత్రం అరుణ్ గారు మరొక లాయర్తో వచ్చారు. నేను రాజీవ్ మరియు అనన్యలను హాల్లో కూర్చోబెట్టాను. రాజీవ్ ముఖంలో విజయపు నవ్వు. తన పని అయిపోయిందనుకున్నాడు. అరుణ్ గారు నేరుగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. రాజీవ్, మీరు ఈ ఇల్లు మీ పేరు మీదికి రాయించుకోవాలనుకుంటున్నారా అని అడిగారు. రాజీవ్ కాస్త తడబడ్డాడు. సర్, జాయింట్ ఓనర్షిప్ గురించి మాట్లాడాం. అమ్మగారి మంచి కోసం అన్నాడు. అరుణ్ గారు నవ్వారు. కాని కనికాగారు అలా అనుకోవడం లేదు. వారికి ఈ విషయంలో ఇబ్బంది ఉంది అన్నారు. రాజీవ్ నా వైపు చూశాడు. అప్పుడు నేను మాట్లాడాను. చాలా ప్రశాంతంగా, దృఢంగా మాట్లాడాను. రాజీవ్, నేను మీ ఇద్దరి కుట్రను విన్నాను. విమానాశ్రయం నుండి పాస్పోర్ట్ తీసుకోవడానికి తిరిగి వచ్చిన రోజు కిటికీ బయట నిలబడి మీ సంభాషణ మొత్తం విన్నాను. మీరు నా ఇల్లు, నా డబ్బు కాజేసి నన్ను చిన్న ఫ్లాట్లోకి పంపించేయాలని ప్లాన్ చేశారు. భుజాలు ఎమోషనల్ అవుతారు, పవర్ ఆఫ్ అటార్నీ తెచ్చుకోవచ్చు అన్నారు. నా ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి, నా పింఛను గురించి మాట్లాడుకున్నారు. అన్నీ విన్నాను. రాజీవ్ ముఖం తెల్లబడిపోయింది. అనన్య కళ్ళు చెమ్మగిల్లాయి. రాజీవ్ ఇంకా ప్రయత్నించాడు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము అలా అనలేదు అన్నాడు. నేను అతని మాట త్రుంచాను. నేను సరిగ్గానే విన్నాను రాజీవ్. ఇక అబద్ధాలు చెప్పకు. రాజీవ్కి కోపం వచ్చింది. అతని నిజరూపం బయటపడింది. అయితే ఏంటి? ఈ ఇల్లు ఏదో ఒకరోజు అనన్యదే కదా. మీకింత పెద్ద ఇల్లు ఎందుకు? మీరు ఒక చిన్న ఫ్లాట్లో కూడా సుఖంగా ఉండొచ్చు. మాకు ఈ ఇల్లు చాలా అవసరం. మాకు బిజినెస్ చేయాలి. మాకు డబ్బు కావాలి. మీ దగ్గర పింఛను ఉంది, పొదుపు ఉంది. మాకు సాయం చేయడంలో తప్పేంటి అని అరిచాడు. అప్పుడు అరుణ్ గారు ముందుకు వచ్చారు. రాజీవ్, కనికాగారు ఇప్పటికే అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఆస్తిమీద ఎలాంటి లావాదేవీ వారి ప్రత్యక్ష సమక్షంలో తప్ప జరగదు. రిజిస్ట్రార్ ఆఫీస్లో నోటీసు దాఖలైంది. బ్యాంకు ఖాతాల నామినేషన్ మార్చేశారు. అనన్య ఇక నామినీ కాదు. ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ సురక్షితం. నీ ప్రయత్నం విఫలమైంది అని చల్లగా చెప్పారు. రాజీవ్ కోపంతో ఊగిపోయాడు. అతను అనన్య వైపు తిరిగి, నువ్వు మాట్లాడవా? ఇది నీ హక్కు. నీ అమ్మ నీ హక్కు దోచుకుంటోంది. నువ్వు ఏమీ మాట్లాడవా అని అరిచాడు. కాని అనన్య నిశ్శబ్దంగా కూర్చుని ఉంది.
ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహించాయి. అరుణ్గారు రాజీవ్తో, రాజీవ్, నేను నీకు సలహా ఇస్తున్నాను. గౌరవంగా ఇక్కడ నుండి వెళ్ళిపో. కనికాగారు నీపై కేసు కూడా పెట్టవచ్చు. కాని ఆవిడ ఇంకా దయతో ఉన్నారు. నీకు అవకాశం ఇస్తున్నారు అన్నారు. రాజీవ్ అనన్యతో, రా, ఇక్కడ నుండి వెళ్దాం అన్నాడు. కాని అనన్య లేవలేదు. ఆమె నిశ్చలంగా కూర్చుని ఉంది. రాజీవ్ మళ్ళీ, అనన్య, నేను వెళ్ళమన్నాను అన్నాడు. అప్పుడు అనన్య మాట్లాడింది. నువ్వు వెళ్ళు రాజీవ్, నేను ఇక్కడే ఉంటాను. నాకు సమయం కావాలి ఆలోచించడానికి. రాజీవ్కి నమ్మలేకపోయాడు. అతను కాసేపు ఆమె వైపు చూసి, తర్వాత కోపంగా ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక అనన్య నా కాళ్లమీద పడి కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మా, నన్ను క్షమించు. నాకు తెలియదు ఇంత దూరం వెళ్తుందని. రాజీవ్ నాపై చాలా ఒత్తిడి తెచ్చాడు. నన్ను వదిలేస్తానని బెదిరించాడు. నేను భయపడిపోయాను. అందుకే ఊరుకున్నాను. నేను మీకు ద్రోహం చేయాలనుకోలేదు. నన్ను క్షమించు అంది. నేను ఆమెను దగ్గరకు తీసుకున్నాను. నాకు కోపం కంటే బాధే ఎక్కువగా ఉంది. కాని ఆమె నా కూతురు. నేను ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అమ్మా, నేను నిన్ను క్షమిస్తున్నాను. కాని ఇది చివరి అవకాశం. ఇకపై నువ్వు నా పట్ల గౌరవంగా ఉండాలి. నీ స్వంత కాళ్లమీద నిలబడాలి. ఉద్యోగం చేసుకోవాలి. నీ ఖర్చులు నువ్వు భరించాలి. మరెన్నడూ నన్ను మోసం చేయకూడదు అని నియమాలు చెప్పాను. అనన్య ఒప్పుకుంది. ఆమె రాజీవ్కి విడాకులు ఇచ్చేసింది. ఉద్యోగంలో చేరి తన కాళ్లమీద నిలబడింది. ఇప్పుడు మేమిద్దరం హాయిగా ఉంటున్నాం. ఆ చిన్న పొరపాటు నా కళ్ళు తెరిపించింది. నా హక్కులను, నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం నేర్పింది.